ఈసారి ఇక్కడ ఈ వినాయకుడి ఉత్సవాలు ఇంత మంచి జరుగుతుంటే ఇక్కడ మొత్తం ఇంత డ్రైనేజ్ వెళ్తుంది, పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది కదా, దీని గురించి ఏమైనా కంప్లైంట్ చేశారు సార్? అధికారులకు తెలియడం జరిగింది. ఈ యొక్క డ్రైనేజీ పొంగడం కేవలం మా వినాయక చవితిని కాదు, చిన్న వర్షం వచ్చినా కూడా భారీ ఎత్తున డ్రైనేజ్ పొంగుతూ ఉంటుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకుని కూడా వస్తారు చూస్తారు పోతారు తప్ప ఇంతవరకు చేసే పరిస్థితి లేదు. మరి అధికారులు నిన్న పండుగ నుంచి ఎన్నిసార్లు విరమించుకున్నా కూడా ఇంతవరకు వచ్చి చేసిన పాపన లేదు. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క వినాయకుని చవితిని పురస్కరించుకొని మళ్ళీ ప్రజలు వస్తూ ఉంటారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూస్తుంటే కంపు కొడుతూ ఉన్నది. దీనికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఎక్కడ డ్రైనేజ్ పొంగినా కూడా అధికార యంత్రాంగం, మరి వర్షాకాలం ఉన్నది, అధికార యంత్రాంగం ఎక్కడ డ్రైనేజ్ పొంగినా ఎక్కడ నీళ్ళు ఆగినా కూడా వాళ్ళు వెంటనే పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళకి ఏదో మూలపాటే నక్క మీద ఏదో ఉన్నట్టుగా వాళ్ళు పట్టినట్టుగా ఉంటే మాత్రం కరెక్ట్ కాదు. మరి అధికార యంత్రాంగం కూడా కదిలి ఇప్పుడు మీరు తప్పకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మూలిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు కనీసం పూజ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి, వచ్చి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, రోడ్డు పండి పోయే వాళ్ళకు కూడా చాలా కష్టంగానే ఉంటుంది కదా. చాలా ఇబ్బంది అండి. ఇక్కడ నుంచి కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే నీరు మొత్తం అర్షటేట వరకు వెళ్తూ ఉంటుంది, రోడ్డు పైన పడుతూ ఉంటుంది. దీనివల్ల రోడ్లు కూడా గుంతలు పడుతూ ఉంటుంది, ప్రజలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, పక్క నుంచి వెహికల్ వెళ్తూ ఉంటే వాళ్ళపైన ఈ మురికి నీళ్ళు పడుతూ ఉంటుంది. మురికి నీళ్ళు కాదు, అంతా కూడా డ్రైనేజ్ వాటర్. అది ఎంత కూడా ఎక్కువ వచ్చిన వాటర్ అంతా కూడా మ్యాక్సిమం 90% ఏఎంకి సంబంధించిన నీళ్ళే. వాళ్ళ డ్రైనేజ్ అంతా కూడా నీళ్ళని కలుస్తూ ఉంటుంది. వాళ్ళని ముందు కంట్రోల్ చేస్తే డ్రైనేజ్ తగ్గుతుంది. సరే, మా ఛానల్ తరఫున కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ప్రజలు వస్తున్నారు పోతున్నారు, చాలా రకాల ఇబ్బంది కలుగుతుంది. మీరు అతి త్వరలో వచ్చి చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మా ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాము.